అణగారినటువంటి వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలుగా మనల్ని గుర్తించి అంబేద్కర్ గారు మన కోసం రిజర్వేషన్లు పెడితే, ఆర్టికల్స్ రాస్తే, ఈ రోజట యేసు ప్రభుల్లోకి ఎవరైనా పోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి, మీరు బీసీలుగా మారిపోవాలి అని పోరాడుతున్నారు ఎస్సీ ఎస్టీలు. ఇక్కడ నాకు తెలిసి క్రైస్తవులు ఉన్నారుగా. బీసీలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కానీ క్రైస్తవులే కదా. ప్రభుత్వం అంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2% క్రైస్తవులు ఉన్నారని. ఎంత? 2%. అంటే ఇంత మందిలో నేను ఒక్కనే బీసీ క్రైస్తవుని అనుకోండి, నేను ఒక్కనే బీసీ. ప్రభుత్వం దృష్టిలో అభినయ దర్శన్ ఒక్కడే క్రైస్తవుడు, మీరందరూ క్రైస్తవులు కాదు. ఎందుకంటే మీరు ఎస్సీలో ఎస్టీలో ఉన్నారు కాబట్టి మీరు క్రైస్తవులుగా వారు మిమ్మల్ని రాయట్లా. ఈరోజు ఒక ఎస్సీని ఒక ఎస్టీని ఎలాగైతే క్రైస్తవుల్లోకి వెళ్తే బీసీలో కలుపుతామంటున్నారు,